మీరు ఇక్కడ వాళ్ళేనా? లేదు, బెంగళూరు. బెంగళూరు. బట్ మీరు మాత్రం సూపర్ నేర్చేసుకున్నారు తెలుగు. అంటే చిన్నప్పుడు ఇంట్లో తెలుగునే మాట్లాడేది. అచ్చా. సో రూట్స్ తెలుగు కాబట్టి. సో ఐఎమ్ ఫ్లూయెంట్ విత్ బోత్ తెలుగు, కన్నడ అండ్ తమిళ్. సూపర్. అంటే ఏంటి అంత కాన్ఫిడెంట్ గా వస్తున్నారు? తెలుగులో కూడా స్ట్రైట్ మూవీతో వద్దాము, కన్నడలో స్ట్రైట్ గా, ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని? అంటే పని మీద ఉన్న శ్రద్ధ అండ్ మా కంటెంట్ మీద ఉన్న నమ్మకం. కంటెంట్ ఎక్కడైతే ఏంటి, చాలామంది అరే తెలుగు ఇండస్ట్రీ పెద్ద సముద్రం, ఆ సముద్రం ఎలా ఈదుతారు మీరు, ఎలా నెగ్గుతారు అనేటప్పుడు కంటెంట్ బాగుంటే ఎక్కడైనా నెగ్గుతాము, ఎక్కడైనా మనం అప్రిసియేషన్ ఉంటుంది. ఆ నమ్మకంతో వచ్చాం. మరి ఆ నమ్మకం లేకపోతే ఇప్పుడు మేము సినిమాని చేయలేము. ఇప్పుడు ఆ భయం పెట్టుకుంటే మళ్ళీ సినిమా ఒక అడుగు కూడా మనం పెట్టలేము. సో ఆ భయం కావచ్చు, లేకపోతే ఆ నెగిటివ్ ఏమీ మేము పట్టించుకోవట్లేదు. ఎస్, మన సినిమా బాగుంది అండ్ ఆ గ్రౌండ్ రియాలిటీని ఉంది. మనకేం 14th అయ్యగానే అన్ని దగ్గర హౌస్ఫుల్స్ అయిపోయి మళ్ళీ టికెట్లు దొరకట్లేదన్నా అని ఉండదు. మన సినిమా ఎప్పుడు గ్రాడ్యువల్ అని గ్రో అవుతుంది. 14th నుంచి ఇట్ విల్ టేక్ 4-5 days టైం తీసుకొని జనాల్లో ఇది బాగుంది 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 అని వెళ్తేనే మనకి ఉండేది. సో ఇవన్నీ తెలుసు మాకు, ఈ ప్రాక్టికాలిటీ మాకుంది. సో కంటెంట్ నమ్మాము మేము. సో మా కంటెంట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఓకే, వై నాట్ దిస్ టైమ్ యాజ్ అ స్ట్రైట్ తెలుగు ఫిలిం. ఇన్ని రోజులు కన్నడ చేశాను, ఇప్పుడు మళ్ళీ డెబ్యూటెంట్గా కొత్త కుర్రాడిలాగా తెలుగులోకి వస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి జానర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గర రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ విల్ మేక్ అ ఇంపాక్ట్ ఇన్ తెలుగు ఆడియన్స్. అంటే నేను ప్రతిసారి చెప్తాను, లవ్ ఓటీపీకి ఒక ఫ్రూట్ ఉంది, ఇది 100%. అంటే ఎవరు తిట్టుకొని రారు నా సినిమాని, ఏం వర్స్ట్ సినిమా తీసాడరా, ఇవన్నీ ఉండదు. 100% దే విల్ ఎంజాయ్ మై ఫిలిం. ఒక ఫ్రూట్ 100% తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు వస్తుంది. ఏ ఫ్రూట్ అనేది చూడాలంటే ఫ్రూట్ అనేది కన్ఫర్మ్. అరే మంచి సినిమా చేస్తారా, మంచి ట్రై, మంచి సినిమా. సో ఆ ఫ్రూట్ ఏంటి, ఎంత పెద్ద ఫ్రూట్ ఇస్తారా, చిన్న జామ పండు ఇస్తారా ఏంటి అనేది చూడాలి. నేను ఇప్పుడు ఆగి చూడాలి.